మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ఆర్టిజన్స్ అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని చెప్పి ఈ జూలై 14వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా కన్వర్షన్ అనేది చేయకుంటే గనక నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి అనివార్యం. కారణం 20,000 మంది సమ్మెలోకి వెళ్తాం. ప్రధానంగా గత ప్రభుత్వం ఈ 20,000 మందిని మోసం చేసింది. మిమ్మల్ని అందరినీ కూడా డిపార్ట్మెంట్లో విలీనం చేస్తున్నామని చెప్పి వీళ్ళందరినీ కూడా కొత్త స్టాండింగ్ రూల్స్ తెచ్చింది, కొత్త రూల్స్. అది డిపార్ట్మెంట్లో లేవు, ఇంతవరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లేవు. కానీ ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. కానీ వచ్చి 15 నెలలు 2 సంవత్సరాలు కావస్తామన్న కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఆర్టిజన్స్ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా విద్యుత్ శాఖ మంత్రి గారిని కలిసాము, అనేక మంది మంత్రులను కలిసాము, ఎవరు కూడా సరైనటువంటి రెస్పాండ్ ఇవ్వడం లేదు. కాబట్టి మాకు కార్మికులకు ఉన్నటువంటి హక్కు, సమ్మె చేసే హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కు ద్వారా మేము జూలై 14వ తారీఖు నుంచి 20,000 మంది ఆర్టిజన్స్ నిరవధిక సమ్మెలోకి వెళ్ళబోతా ఉన్నాము. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకి ట్రాన్స్కో, డిస్కామ్, జెన్కో యాజమాన్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. నా పేరు టీవీఏసీ జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు. సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ పని విధానం ఎలా ఉందంటే నెలకొకరు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ మీద జాగ్రత్తలు పెట్టలేదు, అలాగే జాలి చూపెట్టలేదు, వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా ఇవ్వటం లేదు. మరి ఈ రోజు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మిక సోదరులందరూ కూడా ఒకటే నిర్ణయించుకున్నారు. మనకి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఏమి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం సమ్మె చేస్తేనే మన యొక్క మేనేజ్మెంట్ కానీ ఈ యొక్క మరి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ దిగి వస్తుంది. అప్పుడు మన సమస్య పరిష్కారం అవుతుందని ఒక ఆలోచనలో అందరు 20,000 మంది కార్మికులు కూడా ఆలోచించుకున్నారు. మిత్రులారా, ఈ నెల 14వ తారీఖున జరగబోయే నిరవధిక సమ్మెను అందరూ జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళు మేలుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అలాగే మరి మనకున్నటువంటి 1వ తారీఖున జరిగిన చర్చలో దాంట్లో సారాంశం ఏమి లేదు. అలాగే రేపు 10వ తారీఖున కూడా చర్చలు ఉన్నాయి. ఆ చర్చల్లో పూర్తిగానే మరి మాకు రావాల్సిన హక్కులు, కన్వర్షన్ హక్కు మొత్తం కూడా ఇచ్చినట్టయితే సమ్మె ఉండదు. లేకపోతే ఖచ్చితంగా మరి ఈ విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ కార్మిక సోదరులు సమ్మె ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.